ఎప్పటి నుంచో వాయిదా తీద్దాం అనుకుంటున్నాను. అయితే సడన్గా పుట్టి అక్కడికి వచ్చేసినాక చేతిలో ఒక పైన లేదు. ఇవ్వాలంటే ఒక 20 పాటలు ఉండాలంటే భార్య ఇవ్వాలంటే మామూలు విషయం కాదు కదా అని నేను అనుకుంటుంటే ఒక అతనికి ఫోన్ చేస్తే ఒక 20,000 ఇస్తారంటే సరే మన ఇష్టం తీపించుకున్నాను. అందుకే మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారికి చేస్తే ఫోన్ కలవదు. ఇట్లా అయ్యగారికి మరి మేము బాగా చేయాలనుకుంటున్నాం చేసింది, మరి మీరు ప్రే చేయాలి అంటే అమ్మగారు ఫోన్ ఎత్తట్లేదంటే నేను చేస్తాను అమ్మ ఉంటే ప్రే ప్లేస్లో మీరు పెట్టండి అని అంటే అన్నమాట. అయ్యగారు ప్రేర్ చేసింది. అక్కడ కొబ్బరి పెట్టేసి అక్కడ చేస్తే అక్కడ ఒక పెద్ద బండ పడదు. అయ్యో ఏందయ్యా పెద్ద బండ చాలా పోయి తీశారు. ఇంత అంటే పంట వస్తూనే ఉంది. అయితే మళ్ళీ ఈ చోట వద్దులే మరి అని ఇంకొక చోట పెట్టేస్తే దేవుడు మనకి తప్పుతో ఇచ్చాడు. అసలు ఒక్క బండ కూడా రాలేదు. మంచిగా తీస్తూ ఉంటే మట్టే వచ్చేసింది కానీ ఒక్క బండ కూడా లేదు. మన జగన్ పొంగినట్టుగా వచ్చేస్తే నేను దేవుడు పట్ల ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆ విధంగా అసలు ఈ ఒక్క మేలే చాలా చేశాడు మా పట్ల. నేను మర్చిపోలేము అసలు దేవుడిని. కానీ ఇంకా మీద మనకి ఎన్నో మేలు చేస్తాడు. మనం దేవుడిని మర్చిపోకూడదు. మనం కానీ చాలా వదిలిపెట్టాలి. మన సంఘస్థులకు ఎన్నో మేలు చేస్తాం. మనం అప్పట్లో ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుంటే మన స్థితిగతులు ఇప్పుడు ఆలోచించుకుంటే కొన్ని మన దేవుని వదిలిపెట్టకూడదు అసలు. కానీ మనం లోకం వైపే చూస్తున్నామని నాకు అనిపిస్తుంది. మన సంఘస్థులు దయచేసి మనం సంఘస్థులు మనం క్రీస్తు ప్రత్యక్ష కార్యక్రమంలో మందిరంలో మనం చాలా అద్భుతంగా మనం దేవుణ్ణి తెలుసుకోవాలని చిన్న సత్యం దేవుడిని తెలుసుకోవాలి.